హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి పీడిఎఫ్ ఫైల్ని ఎలా జనరేట్ చేయాలి అని చెప్పననేసి ఒకసారి చూద్దాం. ఓకేనా? త్రూ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. ఓకే, దానికోసం నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, ఆల్రెడీ కోడింగ్ కూడా చేశాను, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, టూ టైప్స్లో క్రియేట్ చేస్తాము. మనకి ఒకటి వచ్చేసి ఓపెన్ పీడిఎఫ్ ఉంది కదండి, ఓపెన్ పీడిఎఫ్ డిపెండెన్సీ యూస్ చేసి చేస్తాము గిట్ హబ్ వాళ్ళు. ఓకే, రెండోది వచ్చేసి ఐటెక్స్ట్ లైబ్రరీ యూస్ చేసి కూడా చేయొచ్చు. టూ వేస్లో చూపిస్తాను మీకు వచ్చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్రాజెక్ట్లో వెబ్ డిపెండెన్సీ తీసుకున్నాను, ప్లస్ ఓపెన్ పీడిఎఫ్ డిపెండెన్సీ కూడా యాడ్ చేశాను. అవి రెండు డిపెండెన్సీస్ మాత్రమే తీసుకున్నాను, రిమైనింగ్ వచ్చేసి టెస్ట్ డిపెండెన్సీ క్లోజ్ చేసేస్తున్నాను. అది ఇంకొకటి పీడిఎఫ్ జనరేటర్ సర్వీస్ అని చెప్పననేసి క్లాస్ తీసుకున్నాను. అదొక సర్వీస్ కాబట్టి @సర్వీస్ అని చెప్పనని యానిటేషన్ యూస్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం కంట్రోలర్ నుంచి వద్దాము, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ ఫైల్, మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జనరేట్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ వచ్చేసి కంట్రోలర్. ఇది మనం వెబ్ డిపెండెన్సీ తీసుకున్నాం కదండి, సో అందుకని చెప్పననేసి రెస్ట్ కంట్రోలర్ అని చెప్పనని యాడ్ చేశాను. మనము బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ని సెండ్ చేస్తాము. ఓకే, ఇక్కడ వచ్చేసి గెట్ మ్యాపింగ్ కదండి, బ్రౌజర్ సపోర్ట్ చేసేది మనకి ఓన్లీ గెట్ మ్యాపింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అందుకని చెప్పనని ఎండ్ పాయింట్ యూఆర్ఐ వచ్చేసి pdf/generate అని చెప్పననేసి తీసుకున్నాను. బ్రౌజర్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది కదా, రెస్పాన్స్ మనం సెండ్ చేయాలి కదండి, అక్కడ బ్రౌజర్లో డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి మనం http సర్వ్లెట్ రెస్పాన్స్ అని చెప్పననేసి ఇన్పుట్ పారామీటర్ని పంపిస్తున్నాను జనరేట్ పీడిఎఫ్ అనే మెథడ్కి. ఇది వచ్చేసి ఐఓ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఓకే, ఐఓ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఈ రెస్పాన్స్కి మనకి ఎటువంటి కంటెంట్ అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో రావాలి మనకి, అందుకని చెప్పననేసి ఈ హెడర్ని కంటెంట్ టైప్ వచ్చేసి application/pdf అని చెప్పననేసి యాడ్ చేస్తున్నాను. ఇది డేట్ ఫార్మాట్. ఇది ఎందుకంటే మనకి ఈ ఫైల్ నేమ్లో హెడర్ వాల్యూలో చూసారా, ఫైల్ నేమ్కి ఇది కరెంట్ డేట్ టైం. మనము ఫైల్ నేమ్ అనేది రిపీటెడ్గా ఒక్కటే ఉండదు కదండి, చేంజ్ చేస్తుంటాం కదా, చేంజ్ అవుతూ ఉంటుంది మనకి టైంని బేస్ చేసుకొని. ఓకే, దాన్ని జనరేట్ చేయడానికి ఈ డేట్ ఫార్మాట్, సింపుల్ డేట్ ఫార్మాట్ అది తీసుకున్నాను. ఓకే, దీనికి హెడర్ కీ వచ్చేసి కంటెంట్ డిస్పోజిషన్ ప్లస్ హెడర్ వాల్యూ అటాచ్మెంట్ తీసుకున్నాను. మనం బ్రౌజర్ నుంచి ఎప్పుడైతే సెండ్ చేస్తామో, ఓకే, రిక్వెస్ట్ సెండ్ చేస్తాము, అక్కడే మనకి అటాచ్మెంట్ లాగా డౌన్లోడ్ అయ్యి రావాలి. ఇప్పుడు మనం ఒకసారి రిక్వెస్ట్ సెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దానికోసం ఇది కంటెంట్ డిస్పోజిషన్ అంటే ఏంటంటే, కంటెంట్ డిస్పోజిషన్ అంటే ఇది ఒక http రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ హెడర్ ఇండికేటింగ్ ఇఫ్ ది కంటెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ లైన్ ఇన్ ది బ్రౌజర్. మనకి అక్కడే బ్రౌజర్తో అటాచ్ అయ్యి వచ్చేస్తాం. మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తామో అక్కడే డౌన్లోడ్ అవుతుంది కదండి, సో వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అది. ఓకే, కంటెంట్ డిస్పోజిషన్ అనేది. ఓకే, ఓకే, హెడర్ కీ అండ్ వాల్యూ అలా తీసుకొని నేను ఈ రెస్పాన్స్ హెడర్కి సెండ్ చేస్తున్నాను. ఓకే, రిక్వెస్ట్ ఈ ఎక్స్పోర్ట్ మెథడ్కి రెస్పాన్స్ని సెండ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇందాక చూసారు కదండి, సర్వీస్ క్లాస్ అని చెప్పనని యానిటేట్ చేసాము, సేమ్ క్లాస్ అండి అది. ఓకే, @సర్వీస్ తోటి యానిటేట్ చేసాము. ఇక్కడ నుంచి మనము అసలు ఫార్మాట్ టేబుల్ని ఎలా పీడిఎఫ్ ఫార్మాట్లో తయారు చేస్తాము ఫైల్ని అని చెప్పననేసి చూద్దాం. ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, క్లాస్ అది. ఓకే, ఇంపోర్ట్ పారామీటర్స్ కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ అనే క్లాస్ని తీసుకొని ఓపెన్ చేసాము. పేజ్ సైజ్ మనకి A4 సైజ్ తీసుకున్నాము. ఇక్కడ పీడిఎఫ్ రైటర్ అనే క్లాస్లోకి మనం రైట్ చేస్తున్నాము. గెట్ ఇన్స్టాన్స్ మెథడ్ అది స్టాటిక్ మెథడ్, మనము క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేయొచ్చు కదండి. సో ఆ విధంగా కాల్ చేసి డాక్యుమెంట్ని ప్లస్ ఈ రెస్పాన్స్లో ఉన్నటువంటి ఏదైతే అవుట్పుట్ స్ట్రీమ్ ఉందో దాన్ని సెండ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ అనే రెఫరెన్స్ క్రియేట్ చేసాం కదండి, దాన్ని ఆ డాక్యుమెంట్ని ఏదైతే మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ కావాలో దాన్ని ఓపెన్ చేస్తున్నాము .open అనే మెథడ్ని యూస్ చేసి. మనం ఇక్కడ ఇది ఏంటంటే ఫాంట్ టైటిల్ ఈ బోల్డ్లో రావాలి, మనకి ఈ ఫాంట్లో రావాలి అని చెప్పననేసి దీన్ని యూస్ చేస్తున్నాం. ప్లస్ సైజ్ వచ్చేసి 18 స్పెసిఫై చేస్తున్నాం. ఓకే,
దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫాంట్ ఫ్యాక్టరీలో డాట్ గెట్ ఫాంట్ అని చెప్పనేసి మనం పారామీటర్గా బోల్డ్ అయితే బోల్డ్, ఇటాలిక్, ఇట్లా మనకి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలో అవన్నీ స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, రిటర్న్ ఫాంట్ క్లాస్ని ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, దీనికి సైజ్ని కూడా యాడ్ చేస్తున్నాము. ప్లస్ ఆ సైజు మనకి టైటిల్ కానీ టెక్స్ట్ కానీ ఏదో ఒకటి పాస్ చేయాలి కదండి. సో దాన్ని పారాగ్రాఫ్ అని చెప్పననే క్లాస్ ఉంటుంది, దాంట్లో తీసుకుంటున్నాము. కన్స్ట్రక్టర్లో వచ్చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పననేసి టైటిల్ పాస్ చేస్తున్నాను ఫాంట్ టైటిల్గా. ఓకే, ఈ టైటిల్కి సంబంధించినటువంటి ఫాంట్ సైజు ఇక్కడ స్పెసిఫై చేసాము. ఓకే, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనే టెక్స్ట్ అనేది ఫాంట్, అది A4 సైజ్ డాక్యుమెంట్ యొక్క టైటిల్. ఓకే, దీన్ని సెంటర్లో డిస్ప్లే చేయాలి అని చెప్పననే సెట్ అలైన్మెంట్ పారాగ్రాఫ్ డాట్ అలైన్ సెంటర్. ఓకే, ఇస్తున్నాము. ఓకే, సెంటర్లో స్పెసిఫై చేయడానికి. ప్లస్ ఫైనల్గా దీన్ని ఏదైతే మనం ఫార్మాట్ చేసామో ఇదంతా యూస్ చేసి దాన్ని ఈ డాక్యుమెంట్కి యాడ్ చేస్తున్నాము. డాక్యుమెంట్ డాట్ యాడ్ ఆఫ్ పారాగ్రాఫ్ అని చెప్పననేసి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి A4 సైజ్ డాక్యుమెంట్లో టైటిల్ ఒక్కటి యాడ్ చేసాము ఇంతవరకు మనం. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి అని చెప్పానంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఒక సబ్జెక్ట్ సమ్ టెక్స్ట్ రాశాను. ఓకే, బిలో ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్ అని చెప్పననేసి ఒక పారాగ్రాఫ్ రాశాను. దాన్ని వచ్చేసి ఓన్లీ హెలక్టియా ఆ ఫాంట్లోనే డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సైజ్ వచ్చేసి 14. ప్లస్ ఇదంతా ఈ ఫాంట్ పారాగ్రాఫ్కి ఏదైతే ఉండాలో డీటెయిల్స్ మనకి స్టైలింగ్. ఓకే, దాన్నంతా లెఫ్ట్లో అలైన్ చేస్తున్నాము. ప్లస్ ఇది లెఫ్ట్ అలైన్మెంట్ ఈ పారాగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లస్ దీన్ని వచ్చేసి డాక్యుమెంట్కి యాడ్ చేస్తున్నాము ఈ పారాగ్రాఫ్ 2ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఒక ఎంటీ లైన్ని యాడ్ చేశాను. ఓకే, దెన్ దాన్ని కూడా లెఫ్ట్లో అలైన్ చేసాము. నెక్స్ట్ ఒక టేబుల్ని డిజైన్ చేశాను ఇక్కడ, దాన్ని డాక్యుమెంట్కి యాడ్ చేసాము. ప్లస్ PDF టేబుల్ అని చెప్పననేసి మనకు ఒక ప్రీడిఫైన్డ్ క్లాసే ఉంది. ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని పైన ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే, ఈక్వల్ టు న్యూ PDF టేబుల్ అని చెప్పననేసి ఇక్కడ సైజ్ 3 తీసుకున్నాను. మనకి 3 కాలమ్స్ వస్తాయి. టేబుల్ ఆఫ్ యాడ్ సెల్ హెడర్ 1, హెడర్ 2, హెడర్ 3 ప్లస్ దాని యొక్క వాల్యూస్ వచ్చేసి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అని చెప్పననేసి ఇలా 2 rows స్పెసిఫై చేశాను. ఓకే, దాన్ని ఫైనల్గా టేబుల్ని కూడా డాక్యుమెంట్కి యాడ్ చేశాను. ఫైనల్గా డాక్యుమెంట్ని మనం క్లోజ్ చేసాము, టేబుల్ని రిటర్న్ చేసాము. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్కి ఒకసారి బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ సెండ్ చేద్దాం. యూస్ చేసి ఎలా చేసాము అనేది ఇప్పుడు చూసాము. ఇప్పుడు iText యూస్ చేసి ఎలా చేస్తాము అని చెప్పనేసి ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు iText లైబ్రరీ యూస్ చేసి PDF ఫైల్ని ఎలా జనరేట్ చేస్తాము అనేది చూస్తాం ఇప్పుడు. దానికోసం నేను వేరే ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను, సేమ్ ప్రాజెక్ట్లో చేయలేదు. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషనే, కానీ వెబ్ డిపెండెన్సీని యాడ్ చేయలేదు ఇందులో. ఓకే, డిపెండెన్సీ ఏంటంటే స్టార్టర్ డిపెండెన్సీ ఒకటి యాడ్ చేశాను. నార్మల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను కాబట్టి iText డిపెండెన్సీని యాడ్ చేశాను. ఓకే, iText PDF డిపెండెన్సీ. ఓకే, మావెన్ డిపెండెన్సీని యాడ్ చేశాను. అంతే డిపెండెన్సీస్ వచ్చేసి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 క్లాసెస్ క్రియేట్ చేశాను. ఓన్లీ ఇది వచ్చేసి సర్వీస్. నార్మల్గా మనం ఈమెయిల్ సర్వీస్లో చూసాము ఎలా క్రియేట్ చేసాము, అలాగే క్రియేట్ చేశాను. సర్వీస్ క్లాస్ ఒకటి @service అని చెప్పననేసి యానిటేషన్ ఇచ్చాను. మనకి బీన్ అనేది క్రియేట్ అవ్వాలి కదండి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు. సో అందుకోసం అని చెప్పననేసి @service అని చెప్పననే స్టీరియో టైప్ యానిటేషన్ని ప్రొవైడ్ చేశాను. ఓకే, సేమ్ మనం మీకు ఇంతకు ముందు చూసాం కదండి ఎగ్జాంపుల్లో డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేసాము. సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ కోడ్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం బ్రౌజర్కి రిటర్న్ చేయట్లేదు, లోకల్ సిస్టంలో సేవ్ చేస్తున్నాము. అందుకే 2 డిఫరెన్సెస్ చూపిస్తున్నాం మీకు. ఓకే, ఇక్కడ నార్మల్ డాక్యుమెంట్ని తీసుకున్నాము. ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ కోసం డేట్ టైం ఫార్మాట్ని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఫైల్ వచ్చేసి డి డ్రైవ్లో ఇనిషియల్ వచ్చేసి PDF అని చెప్పనని టెక్స్ట్ తోటి. ఓకే, కరెంట్ డేట్ టైం తోటి ఈ విధంగా ఈ ఫార్మాట్లో .pdf అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇది ఆల్రెడీ మనం చూసాము. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ పాత్ అని చెప్పనండి మనం ఏదైతే ఫైల్ ఇచ్చామో రాస్తున్నాము అందులో ఆ ఫైల్లో. ఓకే, PDF రైటర్ అని చెప్పననే క్లాస్ యూజ్ చేసి ఆ డాక్యుమెంట్కి మనం కంటెంట్ని యాడ్ చేస్తాము. ఓకే,
సో డాక్యుమెంట్ని ఓపెన్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే మనకి ఎక్సెప్షన్ వస్తుందండి. ఫైల్ నాట్ ఫౌండ్ ఆర్ సంథింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, మనం ఒకసారి చూపిస్తాను అది కూడా ఈ కమెంట్ చేసి. ఓకే, సేమ్ ఇది మొత్తం చూసేసాం మనము. ఫాంట్ టైటిల్ని ఎలా డిస్ప్లే చేస్తాము, ఏ ఫాంట్లో ఇస్తాము, టైటిల్ని సైజ్ ఎంత ఉండాలి, ఇదంతా మనం ఆల్రెడీ చూసేసాము. లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్ మొత్తం. ఈ టేబుల్ని కూడా చూసేసాము. ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ కొంచెం చేంజ్ అయింది, టెక్స్ట్ అంతే, రిమైనింగ్ మొత్తం సేమ్. ఇక్కడ కూడా సేమ్ టేబుల్ యూస్ చేశాను. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఏంటి అని చెప్పని అనేది చూద్దాం. ఓకే, అప్లికేషన్ అయితే నేను రన్ చేస్తున్నాను. రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఎస్, మీరు గమనించినట్లయితే మనకి పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది నార్మల్ అప్లికేషన్ అని చెప్పాను కదండి, అందుకని సర్వర్ స్టార్టింగ్లో లేదు. ఓకే, ఇప్పుడు మనం డీ డ్రైవ్లో ఒకసారి చూద్దాము. ఎస్, చూడండి, ఇదిగోండి మనం ఇప్పుడు చూసాం కదా, పీడిఎఫ్ 2023-03-21.pdf ఫైల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది జనరేట్ అయింది. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి మనం కంటెంట్ని ఈ విధంగా రాసాము. చూడండి, ఇక్కడ ఐటెక్స్ట్ లైబ్రరీని యూజ్ చేసి చేసాము. ఇందాక మనకి జస్ట్ నార్మల్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పనేసి రాసాం. ఇదండి డిఫరెన్సెస్ మనకి. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ ఐటెక్స్ట్ పీడిఎఫ్ యూస్ చేసి, లైబ్రరీని యూస్ చేసి మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్లో రిటర్న్ చేస్తాం. విత్ మెయిల్కి అటాచ్మెంట్గా సెండ్ చేస్తాం. ఓకే, ఇదండి పీడిఎఫ్ జనరేషన్ ఫైల్ యొక్క కోడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.